ఇంజనీరింగ్ కాలేజీలు నేటి నుంచి యథావిధిగా తిరిగి తెరుచుకోనున్నాయి. యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీపావళిలోగా 1200 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు విడుదల చేసేందుకు సర్కార్ హామీ ఇవ్వడంతో యాజమాన్యాలు బంద్ను విరమించాయి. హైదరాబాద్ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, విద్యాశాఖ అధికారులు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. మొత్తం 1207 కోట్ల రూపాయలు బాకీ పడింది ప్రభుత్వం. అందులో 700 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టాయి యాజమాన్యాలు. ఇందులో వృత్తి విద్యా కాలేజీలకు 500 కోట్లు, డిగ్రీ పీజీ కాలేజీలకు 200 కోట్ల రూపాయలు చెల్లించాలని యాజమాన్యాలు కోరాయి. చివరికి 600 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. మరో 600 కోట్ల రూపాయలను దీపావళికి ఇస్తామని ప్రభుత్వం ఒప్పుకుంది. చర్చలు సఫలం కావడంతో బంద్ను విరమించుకున్నట్టు కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో ఇవాళ నుంచి మళ్లీ కాలేజీలు రీఓపెన్ అవుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతని సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని చిన్నాభిన్నం చేసిందన్న భట్టి 10 ఏళ్ల పాటు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను పెండింగ్లో పెట్టి భారంగా మార్చిందని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ రేషనలైజేషన్ కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించామన్న భట్టి ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బంద్ విరమణకు ముందుకొచ్చిన యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. కాలేజ్ అకౌంట్లో కాకుండా నేరుగా విద్యార్థి అకౌంట్లో డబ్బులు వేసే ఆలోచన చేస్తోంది సర్కార్. విద్యార్థి తండ్రి పేర్లతో జాయింట్ అకౌంట్ చేయించాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.